నిన్న మనం చూసామండి. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేయడంలో దానికి ముందు వందే మాతరం మొట్టమొదట 6 చరణాలు పాడారు. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. ఆ తర్వాత జనగణమన పాడారు. తర్వాత తమిళ్ తాయ్ వాల్త్ పాడారు. దీని మీద ఇవాళ ప్రతిపక్ష నేతలైన వైగో కావచ్చు, తిరుమావళవన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా పాడాల్సి వచ్చింది అంటే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన దాని ప్రకారమే వాళ్ళు ఆ రకంగా ఆలపించడం అయితే జరిగింది. దీన్ని ఇంతకుముందు డిఎంకే వ్యతిరేకించింది. మరి ఎందుకు విజయ్ వ్యతిరేకించలేదు అనేది ఇవాళ వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విజయ్ డిఎంకేలో లేరు. విజయ్ తమిళ వెట్రి కழகம் పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఆయనకి నచ్చినట్టు చెయ్యొచ్చు. ఆయన తమిళానికి ప్రాముఖ్యతనిస్తానని ముందే చెప్పారు. తమిళ భాషకు కానీ, తమిళ సంస్కృతికి కానీ, తమిళనాడుకు కానీ ఆయన ఎటువంటి అపఖ్యాతి, అపవాదు కూడా తీసుకురారు. సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి వారు పాటించడం జరిగింది. ముందు నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తూ డిఎంకే అధినేత స్టాలిన్ ఏదైతే చెప్పారో, కేంద్రం మాకు నిధులు ఇవ్వలేకపోవటం వల్ల మేము ఇబ్బందులు పడ్డామని, అటువంటి ఇబ్బందులు పడదలుచుకోలేదేమో విజయ్. విజయ్ కొత్త తరహా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి